గత వారం కలువాయి మండలంలో భూ కుంభకోణంపై శాసనసభలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడిన మాటలకు కౌంటర్గా కలువాయిలో జెడ్పీటీసీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి అవాస్తవాలు మాట్లాడిన తీరును ఖండిస్తూ నెల్లూరు జిల్లా కలువాయి టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘురామరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ మార్పిడి జరిగింది వాస్తవం కాదా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను ఇతర వ్యక్తుల పేరుతో మార్చి లక్షల రూపాయలు తీసుకుంది మీ అనుచరులు కాదా అని ప్రశ్నించారు. అప్పట్లో పత్రికల్లో రెవెన్యూపై కథనాలు వస్తే అప్పుడు మీరెందుకు ఖండించలేదన్నారు. మత్స్యకారుల కడుపు కొట్టింది మీరు కాదా, ఎస్టీలకు సంబంధించిన భూములకు స్టే తెచ్చి అడ్డుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మండల అభివృద్ధిని కోరుకునేది తెలుగుదేశం పార్టీ అని, ఎక్కడ అన్యాయం జరిగినా మా పార్టీ సహించదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు గతంలో కలువాయి మండలంలో జరిగినటువంటి భూకుంభకోణం గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. గౌరవ కలువాయి జెడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కలువాయిలో ఒక ప్రశ్నకి ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదించినటువంటి సిఐడి విచారణను మేము స్వాగతిస్తున్నాము. జరిగిన భూకుంభకోణం మీద సిఐడి విచారణను మేము స్వాగతిస్తున్నామని చెప్పడం అభినందనీయం, చాలా సంతోషం. శాసనసభ్యులు వారు చేసినటువంటి కొన్ని పనులు మేము అడ్డుకున్నందువల్ల ఈరోజు మా మీద గొడవ తరగడం ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ మాట్లాడడం జరిగింది. అందులో ఒకటి రెండు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత 2021 సంవత్సరం కలువాయి మండలంలో భూకుంభకోణం జరిగిందా లేదా, అది మొదటి పాయింట్. ఆ రోజు సీరియల్గా అంటే వరుస కథనాలు పత్రికల్లో జిల్లాలో కాదు ఎక్కడున్నా కూడా, ఆ టైంలో కరోనా అనుకుంటాను, ఆ టైంలో మేమంతా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇక్కడ పత్రికల్లో భూమాయ భూకుంభకోణం అంటూ కథనాలు వచ్చి ఈ మండలాన్ని వేరే రాష్ట్రాల్లో కూడా గుర్తించేటట్టు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ భూకుంభకోణం అంటే ఏంటది, ఎటువంటి అసైన్మెంట్ కమిటీ సమావేశం లేకుండా, అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా డైరెక్ట్గా వ్యక్తుల పేర్ల మీదకి భూములు బదలాయించడం, అలాగే ఎస్సీ బీసీలు లాంటి వాళ్ళ పేరు పోలించినటువంటి పట్టాలని డైరెక్ట్గా వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయించడం, 1 వే అడంగలు ఇట్లాంటి వాటిల్లో పేర్లు నమోదు చేసుకోవడం, ఇలాంటి అవకతవకలు సుమారు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూ రికార్డు మార్పిడి వ్యవహారం జరిగినట్టు ఆ రోజు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దానికి సాక్ష్యం అందరికీ తెలిసిందే. పుస్తకాల రూపంలో ముద్రించి ఇవన్నీ అధికారులకి, రాజకీయ ప్రముఖులకి అందరికీ పంపిణీ చేసి ఈ యొక్క కలువాయి భూ కుంభకోణాన్ని వెలికి తీసినటువంటి యువత విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ఆ రోజు ఇక్కడ తహసీల్దార్గా ఉన్నటువంటి మాణిక్యుల ప్రమీల గారు, ఆమె ఈ భూకుంభకోణంలో ప్రధాన పాత్ర వహించారు, రికార్డులు తారుమారు చేయడం జరిగింది అని చెప్పి ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సస్పెండ్ చేసిన తర్వాత ఆమెను విచారణ కూడా చేశారు. అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు, శేషగిరి బాబు, ఇప్పుడు కలెక్టర్ శేషగిరి బాబు విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేస్తే అప్పటి పేపర్లో వచ్చినటువంటి విషయం, తహసీల్దారుల మెడపై కత్తి పెట్టి తప్పులు చేయిస్తున్న నేతలు. ఇందులో అంటే ఇది ఆమె మా ముందు మాట్లాడే మాటలు కాదు, ఇందులో వచ్చిన కథనంలో నేను ఒక వాక్యాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నాదేముందండి, నాకు ఇచ్చింది 50 లక్షల రూపాయలు అంతా అప్పటి వైసీపీ నాయకులు వెళ్ళుకొని తప్పు నా మీద నెట్టారని ఇందులో వచ్చినటువంటి కథనం. ఇది తప్పైతే ఆ రోజు ఖండించవచ్చు కదా. ఈ విధంగా ఒక పేపర్లో
ఒక పత్రికలో ఈ విధమైనటువంటి వార్త వచ్చినప్పుడు ఇందులో కానీ ఏదన్నా తప్పు ఉంటే ఖండించవచ్చు కదా. ఆ రోజు తప్పు జరిగిందని ఒప్పుకోలే కదా మీరందరూ. అంటే ఈ తప్పు ఎవరు చేశారనేది కాదు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఉందని క్లియర్గా ఈ యొక్క కుంభకోణంలో తెలుస్తోంది. మిగతా అన్ని విషయాలు కలువాయి పొలాలు యానాలు ఇచ్చే పొలాల గురించి బినామీ అన్నాడు. ఆ బినామీ పేరెవరు, ఆ బినామీ ఉంటే ఆయన వచ్చి ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పినప్పుడు మేము కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. వాళ్ళ వరకు వాళ్ళ యానాదులు సంఘం వరకు 91 మందికి పట్టాలు తయారు చేశారు. అసైన్మెంట్ కమిటీ సీఎం గారి దగ్గరికి పోయి అసైన్మెంట్ కమిటీ తెచ్చాము. వీళ్ళు సుబ్బరాయుడు ఆయన పెంచులయ్య ఆయన అసైన్మెంట్ కమిటీ సంతకాలు పెట్టుకొని మంత్రులు గారు సంతకాలు పెట్టుకొని వచ్చేటప్పటికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ముత్యాలరాజు గారి దగ్గర స్టే తెచ్చారు. దాని మీద నేనే స్టే తెచ్చాను గర్వంగా. చాలా నేను మంచి పని చేశాను కలువాయికి, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. వీళ్ళ ద్వారా 30 సంవత్సరాల నుంచి ఓట్లు వేసుకొని ఒక ఇల్లు కానీ ఒక ఏం కానీ ఈ కలువాయిలో ఏం చేశారు, ఆయన ఉన్న ఏ పార్టీ అయినా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కాంగ్రెస్లో కానీ ఏం చేశారు కలువాయి గ్రామానికి. వీళ్ళకి ఇల్లు కట్టేటప్పుడు పట్టాలు ఇవ్వద్దని చెప్పినాడు. పట్టాలు ఇవ్వద్దని ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ తిరిగి సార్ ఒక్కరికి కానీ ఇల్లు కానీ ఉంటే కాలనీలో ఒక్కరికి ఆ పేరుతో మేము పెట్టిన పేరుతో కానీ ఇల్లు ఉంటే ఒకటి కూడా ఇవ్వద్దు, అన్నీ మొత్తం క్యాన్సిల్ చేసేయండి సార్ పట్టాలని చెప్పి ఆయన అంతా స్పెషల్గా ఎంక్వైరీ చేసుకొని మొత్తం ఎవరికి లేవండి అన్ని పట్టాలను ఇచ్చేస్తాను, మీ ఊళ్ళో ఉండే నాయకులు రాక్షసులకు సమానం అని చెప్పి నాకు. కోటూరు శివసుబ్బరాయుడు కలవాయిల యానాదులం మేము ఈ ఊరిని కానీ పెట్టుకుని మా పెద్దలు కానీ ఈ ఊళ్ళోనే బతుకుతున్నాం, కూలీనాలు చేసుకుని బతుకుతున్నాం సార్. నేను చెప్పేది ఏంటంటే కురగొండల ఎమ్మెల్యే గారు మాకు ఇల్లు ఇచ్చినారు, బతుకమ్మని బండ్లు కూడా ఇచ్చారు, వాటిలో బాగా చేసుకుని బతుకుతాను. మాకు వలసపోయామంటే ఇది ఒకటి ఉంది, అంటే మాకు బ్రతుకుదారు లేనందువల్ల వలసపోతుండ్రే వీళ్ళకి ఏదైనా భూమి ఉంటే ఉండరు ఊరిని కనిపెట్టుకని చెప్పి మాకు భూమి ఇచ్చే ఒక ఉపాయం చేసుకుని ఎమ్మెల్యే గారు విజయవాడకి వస్తామని గమనించి ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకుని పోయినారు. విజయవాడ తీసుకుని పోయి మమ్మల్ని చూపించి సీఎంకి కాగితాల మీద కురుగుల రామన్నాడు తీసుకుని కాగితాల మీద మా పొలం కాగితాల మీద సంతకం పెట్టించి అని తీసుకొచ్చి ఇక్కడ పొలం మాకు చూపించినారు. అందులో చెట్లు పుట్లు అయినా ఉన్నాయి, అవి మేము కొట్టుకుంటా చేయను. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చారు, మేము 2 వారాలు కంప పెట్టినాం. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చారు, మీరు కంప అయితే కొట్టద్దు, ఇది కొంచెం అటు ఆపాలా అని చెప్పారు. ఆ రైతు మాట విని మేము వెనక్కి వచ్చేసినాం. వచ్చిన తర్వాత స్టే కాసుకుని తెచ్చిపెట్టారు. ఎవరు? ఉలగాగల అనిల్ కుమార్ రెడ్డి. మా పేదోళ్ళ మీద అంటాయా ఆ ఒక పనులు, మాకు ఏ భూమి లేదు, ఆయన కూడా తెలుసు. 30 సంవత్సరాలు మేము మా పెద్దోళ్ళు మేము ఓట్లు వేస్తున్నాం ఆయనకి, మాకేం చేసిందిలే. ఎవరో ఒక ఆయన పిచ్చిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సహాయం చేస్తుంది. ఆ సహాయానికి స్టే కాదని తెచ్చిపెట్టి ఏమన్నా న్యాయమంటాయా? మేము ఆందోళన కూలీ నాలుగు చేసుకుని బతికెట్టేవాళ్ళు, రెడ్డి గారి ఇళ్ళలో పాస్ పనులు చేసుకుని బతికెట్టేవాళ్ళు. మీ ఒక పరాక్రమం మా ఆందోళన మీద చూపిస్తే మేము బతకలేను స్వామి ఊర్లేను. ఆ దుర్మార్గం నీకు కాదా అనిల్ కుమార్ రెడ్డి గారు? నీకు దండం పెడుతున్నా ఇప్పుడే. మా బెస్త వాళ్ళ నోరు కొట్టావు నువ్వు. ఆ శాపం ఇప్పుడు కలవమ్మ తల్లి వదలదు. ఇప్పుడు జరగద్ది కలువాయిలో బెస్తపాలెంలో 8 మందికి కలిసి 27 ఎకరాలు రాయిచ్చారు సార్. వాళ్ళు ఏమన్నా వాళ్ళ జయజనాథ్ గారు ఆస్తి సార్ అది వాళ్ళకి ఎక్కడ ఆస్తున్నా సార్. కనుకూరుపల్లిలో ఒక్కొక్కరికి 4.5 ఎకరాలు రాయినాటికి ఏముంది? ఏం తీసుకోకుండా మీరు రాయిచ్చారా? వాడు ఒక్కొక్కడు ఉండి ₹1,00,000 ఇచ్చాము ఎకరా కానీ నాతో అన్నారు, నేను బలికిస్తా. మీరు పొలం రాసిన వాళ్ళని మీ కాడ ఏం తీసుకోలేదని మీరు బలికేయండి. మీరు పట్టాలు ఇచ్చేటప్పటికి 8 సంవత్సరాల ముందు చనిపోయిన ఒక బచ్చల దొంగంతమ్మ మీరు పట్టా ఇచ్చేటప్పటికి 1 ఇచ్చేటప్పుడు బతికొచ్చారు సార్.